లాస్ట్ క్లాస్లో మనం క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ, ఫోర్త్ రూట్స్ ఆఫ్ యూనిటీ, అలాగనే ఇంకా మనం కాంపోజిషన్ టేబుల్ తోటి మల్టిప్లికేషన్ మోడల్ 7, మల్టిప్లికేషన్ మోడల్ 8, 11 ఇవన్నీ ఏబీల గ్రూప్ అని చెప్పించాం. ఇప్పుడు మ్యాట్రిక్స్లో వాడు ఇచ్చాడు చూడండి, రాసుకున్నామా క్వశ్చన్. షో దట్ ద సెట్ G ఈజ్ ఈక్వల్ టు cos theta sin theta minus sin theta cos theta such that theta belongs to R is a group under matrix multiplication. Is it commutative? Question mark. Is it commutative? Question mark. ఒకసారి చూడండి అమ్మా, ఒక సెట్ ఇచ్చాడు G ఈక్వల్ టు, షో దట్ ద సెట్ G ఈక్వల్ టు set cos theta sin theta minus sin theta cos theta such that theta belongs to R is a group under matrix multiplication. Is it commutative అని అడిగాడు. మనకి డైరెక్ట్గా రాద్దాం. గివెన్ G ఈక్వల్ టు రాశాడు, ఈజ్ నాన్ ఎంటీ. ఈ నాన్ ఎంటీ కాబట్టి ఒక రెండు ఎలిమెంట్స్ తీసుకున్నాం, ఏ ఆల్ఫా ఏ బీటా బిలాంగ్స్ టు G అని. ఏ ఆల్ఫా అంటే కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా, కాస్ బీటా సైన్ బీటా మైనస్ సైన్ బీటా కాస్ బీటా. ఇప్పుడు ఆ రెండింటి యొక్క ప్రొడక్ట్ చేస్తే మనకి బిలాంగ్స్ టు G రావాలి. సరే అదే చేస్తాను చూడండి. ఫస్ట్ రో ఫస్ట్ కాలం కాస్ ఆల్ఫా కాస్ బీటా మైనస్ సైన్ ఆల్ఫా సైన్ బీటా అయిపోయింది. ఫస్ట్ రో ఫస్ట్ కాలం అయిపోయింది. ఫస్ట్ రో సెకండ్ కాలం కాస్ ఆల్ఫా సైన్ బీటా ప్లస్ కాస్ ఆల్ఫా సైన్ బీటా ప్లస్ కాస్ ఆల్ఫా సైన్ బీటా, నెక్స్ట్ సైన్ ఆల్ఫా కాస్ బీటా, నెక్స్ట్ మైనస్ ఈ రో ఈ కాలంతో మైనస్ సైన్ ఆల్ఫా కాస్ బీటా మైనస్ కాస్ ఆల్ఫా సైన్ బీటా, నెక్స్ట్ ఈ రోని ఈ దీంతో మైనస్ సైన్ ఆల్ఫా సైన్ బీటా ప్లస్ కాస్ ఆల్ఫా కాస్ బీటా. ఓకే, ఇప్పుడు మనకి వాడు ఇచ్చినటువంటి మ్యాట్రిక్స్ని ఒక ఆర్డర్ ప్రియారిటీలో రాసుకుందాం. వచ్చినటువంటి వాల్యూ నేను ఇప్పుడు ఏమొస్తుంది చూడండి, కాస్ ఆల్ఫా కాస్ బీటా మైనస్ సైన్ ఆల్ఫా సైన్ బీటా, ఇక్కడ కాస్ ఆల్ఫా సైన్ బీటా ప్లస్ సైన్ ఆల్ఫా కాస్ బీటా, నెక్స్ట్ ఇక్కడ మైనస్ కామన్ తీస్తే సైన్ ఆల్ఫా కాస్ బీటా ప్లస్ మైనస్ కామన్ తీద్దాం కాస్ ఆల్ఫా సైన్ బీటా, నెక్స్ట్ ఇక్కడ ముందు పాజిటివ్ రాద్దాం కాస్ ఆల్ఫా కాస్ బీటా మైనస్ సైన్ ఆల్ఫా సైన్ బీటా. ఓకే, ఇప్పుడు దాన్ని మనం ఫార్ములా ఉంది చూడండి, కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి అంటే కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే ఇప్పుడు కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా. నెక్స్ట్ తర్వాత ఏముంది, కాస్ ఏ సైన్ బి ప్లస్ సైన్ ఏ కాస్ బి అంటే సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. సేమ్ ఇదేగానే మైనస్ సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఇప్పుడు కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చిందిరా, ఏ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా బిలాంగ్స్ టు ఏమవుతుంది G. సో కాబట్టి G కామా డాట్ మల్టిప్లికేషన్ అంటే G కామా డాట్ ఈజ్ క్లోజర్. G కామా డాట్ ఈజ్ క్లోజర్. చూడండి, ఏ ఆల్ఫా ప్లేస్లో ఏముందిరా, ఆల్ఫా ప్లస్ బీటా అంటే కాస్ ఆల్ఫా ప్లస్ బీటా సైన్ ఆల్ఫా ప్లస్ బీటా మైనస్ సైన్ ఆల్ఫా ప్లస్ బీటా కాస్ ఆల్ఫా ప్లస్ బీటా వచ్చింది. అంటే రెండు తీసుకుంటే ఏ ఆల్ఫా ఇంటూ ఏ బీటా తీసుకుంటే ఏమొచ్చింది, ఏ ఇంటూ ఏ సఫిక్స్లో ఆల్ఫా ప్లస్ బీటా వచ్చింది. ఆల్ఫా ప్లస్ బీటా వస్తే ఏమైంది, మనకి క్లోజర్ ప్రాపర్టీ సాటిస్ఫై చేసింది. అప్పుడు బైనరీ ఆపరేషను మల్టిప్లికేషన్ అనమాట, డాట్ క్లోజర్ ఈజ్ సాటిస్ఫైడ్. నెక్స్ట్ ఏం రాయాలి, అసోసియేటివ్ తీసుకోవాలి. అసోసియేటివ్ అంటే
అసోసియేటివ్కి ఎన్ని ఎలిమెంట్స్ కావాలి? 3 ఎలిమెంట్స్. లెట్ ఏ ఆల్ఫా కామా ఏ బీటా కామా ఏ గామా బిలాంగ్స్ టు జీ అనుకుందాం. బిలాంగ్స్ టు జీ అనుకుంటే నౌ ఏ ఆల్ఫా ఇంటూ ఏ బీటా ఇంటూ ఏ గామా వాల్యూ కనుక్కుందాం. ఏ ఆల్ఫా ఇంటూ ఏ బీటా ఎంత వచ్చింది మనకి? ఏ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఏ గామా. దట్ ఈజ్ ఈక్వల్, ఇది ఆల్ఫా ఇది బీటా అనుకుంటే ఏ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. అలాగే ఏ ఆల్ఫా ఇంటూ ఏ బీటా ఇంటూ ఏ గామా రాసుకుందాం. మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చేయాల్సిన అవసరం రాసుకుందాం. అప్పుడు ఏమొస్తుంది? ఏ ఆల్ఫా ఇంటూ ఏ బీటా ప్లస్ గామా. ఇప్పుడు ఈ రెండు మళ్ళీ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ రాస్తే ఏ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. దేర్ ఫోర్ ఏ ఆల్ఫా ఇంటూ ఏ బీటా ఇంటూ ఏ గామా ఈక్వల్ టు ఏ ఆల్ఫా ఇంటూ ఏ బీటా ఇంటూ ఏ గామా. దేర్ ఫోర్ జీ కామా డాట్ ఈజ్ అసోసియేటివ్. జీ కామా డాట్ ఈజ్ అసోసియేటివ్. అసోసియేటివ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలా? అసోసియేటివ్ అయిపోయింది, క్లోజర్ అయిపోయింది. నెక్స్ట్ ఏంట్రా? ఐడెంటిటీ. ఐడెంటిటీ రాసి ఇన్వర్స్ రాసుకోవాలి. ఐడెంటిటీ అంటే చూడండి, క్లియర్లీ ఏ నాట్ అంటే ఐడెంటిటీ ఏఈ అనమాట. ఏ నాట్ అంటే ఎంత వస్తుంది? కాస్ 0 సైన్ 0 మైనస్ సైన్ 0 కాస్ 0 అంటే దట్ ఈజ్ ఈక్వల్ కాస్ 0 ఎంత? 1 0 0 సైన్ 0 0 అంటే 1 0 0 1 దట్ ఈజ్ ఈక్వల్ టు ఐ. ఐ అనేది ఐ బిలాంగ్స్ టు జీ అవుతుంది, జీ వస్తుంది. ఇప్పుడు మనకేమొస్తుంది చూడండిరా, ఇఫ్ ఏ ఆల్ఫా బిలాంగ్స్ టు జీ దెన్ ఏ ఆల్ఫా ఇంటూ ఏ 0 అంటే ఏ ఆల్ఫా ప్లస్ 0 దట్ ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చిందిరా? ఏ ఆల్ఫా. అప్పుడు ఏ 0 ఇంటూ ఏ ఆల్ఫా, అప్పుడు ఏ 0 ప్లస్ ఆల్ఫా. ఎందుకంటే ఈ రెండు మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్లు ఏమొస్తున్నాయి? ఈ రెండు సఫిక్స్లు యాడ్ అయితే అంతే. కాబట్టి ఏమొస్తుందా? ఏ 0 ప్లస్ ఆల్ఫా అంటే దేర్ ఫోర్ ఏమని చేస్తారు? ఏ 0 ఈజ్ ఐడెంటిటీ ఎలిమెంట్ ఇన్ ఏ 0 ఈజ్ ద ఐడెంటిటీ ఎలిమెంట్ ఇన్ జీ. ఓకే, ఐడెంటిటీ అయిపోయింది. నెక్స్ట్ ఏం కావాలి? ఇన్వర్స్ ప్రాపర్టీ కావాలి. ఆ ఇన్వర్స్ ప్రాపర్టీ రాసేటప్పుడు రెండు మ్యాట్రిక్స్ యొక్క ఇన్వర్స్ రాయాలి. ఏ మ్యాట్రిక్స్? కాస్ థీటా సైన్ థీటా, సైన్ థీటా మైనస్ సైన్ థీటా కాస్ థీటాకి ఇన్వర్స్ కావాలి. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం చూడండిరా, ఇన్వర్స్ ప్రాపర్టీ, ఇన్వర్స్ ఎగ్జామ్. అప్పుడేమొస్తుంది? లెట్ ఏ ఆల్ఫా బిలాంగ్స్ టు జీ, ఏ ఆల్ఫా బిలాంగ్స్ టు జీ, దెన్ ఏ ఆల్ఫా ఈక్వల్ ఎంత? కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా. ఆల్ఫా బిలాంగ్స్ టు ఏమన్నారా? ఆర్. అంటే ఆల్ఫా బిలాంగ్స్ టు ఆర్ అంటే రియల్ నెంబర్స్. అప్పుడు మైనస్ ఆల్ఫా బిలాంగ్స్ టు కూడా ఏమవుతుంది? ఆర్. అంటే అప్పుడు నౌ మైనస్ ఏ ఆల్ఫా బిలాంగ్స్ టు ఏమవుతుందిరా? మైనస్ ఏ ఆల్ఫా బిలాంగ్స్ టు కూడా ఏమవుతుంది? ఆర్ కదా, జీ. అప్పుడు నేను ఏం చేస్తున్నాను? నౌ ఏ ఆల్ఫా ఇంటూ మైనస్ ఆల్ఫా. మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్లో చూడండి, ఏ ఇంటూ ఆల్ఫా మైనస్ ఆల్ఫా అంటే ఎంత? ఏ 0. ఏ 0 అంటే ఎంతరా? ఐ. ఐడెంటిటీ ఎలిమెంట్ వచ్చింది. కాబట్టి ద ఇన్వర్స్ ఆఫ్ ఏ ఆల్ఫా ఈజ్ ఏ మైనస్ ఆల్ఫా. కాబట్టి దేర్ ఫోర్ జీ కామా డాట్
ఈజ్ వస్తుంది నాకు క్లోజర్ అయిపోయింది, ఐడెంటిటీ అయిపోయింది, ఇన్వర్స్ అయిపోయింది. కాబట్టి దేర్ఫోర్ జీ కామా డాట్ ఈజ్ గ్రూప్, ఈజ్ ఏ గ్రూప్. మనం ఇప్పుడు కామ్యుటేటివ్ రాయమన్నాడు. కామ్యుటేటివ్ కండిషన్ ఏమవుతుందో చూద్దాం. కామ్యుటేటివ్ అంటే లెట్ ఏ ఆల్ఫా కామా అంటే ఏ ఆల్ఫా కామా ఏ బీటా బిలాంగ్స్ టు జీ. ఏ ఆల్ఫా కామా ఏ బీటా బిలాంగ్స్ టు జీ. ఏ ఆల్ఫా కామా ఏ బీటా బిలాంగ్స్ టు జీ అయినప్పుడు ఏ ఆల్ఫా ఇంటూ ఏ బీటా ఈజ్ ఈక్వల్ ఏమొస్తుంది? ఏ ఆల్ఫా ప్లస్ బీటా. ఏ ఆల్ఫా ప్లస్ బీటా అన్నా బీటా ప్లస్ ఆల్ఫా అన్నా ఒకటే కదా, బీటా ప్లస్ ఆల్ఫా. దట్ ఈజ్ ఈక్వల్ టు బీటా ప్లస్ ఆల్ఫా అంటే ఏమొస్తుంది? ఏ బీటా ఇంటూ ఏ ఆల్ఫా, ఏ బీటా ఇంటూ ఏ ఆల్ఫా. సో ఇప్పుడు మనకేమొచ్చింది? జీ కామా డాట్ ఈజ్ కామ్యుటేటివ్. ఈ కామ్యుటేటివ్ అయిందంటే హెన్స్ జీ కామా డాట్ ఈజ్ an abelian group. G comma dot is an abelian group. ఇప్పుడు మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్లో అన్ని కామ్యుటేటివ్ అవ్వాలనే లేదు, ఓకేనా? ఈ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్లో మనకి ఇలా ఇచ్చినటువంటి కాస్ థీటా సైన్ థీటా మైనస్ సైన్ థీటా కాస్ థీటా ఇచ్చినటువంటి మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్లో మనకి ఇన్వర్స్ ఉంది, క్లోజర్ ఉంది, అసోసియేటివ్ ఉంది, ఐడెంటిటీ ఉంది, కామ్యుటేటివ్ కూడా సాటిస్ఫై చేస్తుంది. కాబట్టి హెన్స్ జీ కామా డాట్ ఈజ్ అన్ ఎబిలియన్ గ్రూప్ అన్నాం. మనం ఒక ఫస్ట్ 2 మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చేసాం. అంటే 2 మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చేస్తే మనకి ఏమొచ్చింది? ఏ ఆల్ఫా ఏ బీటా ఏ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా వచ్చింది. కాబట్టి సిమిలర్ ప్రాసెస్లో ఇంకా ప్రతిసారి మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చేయకుండా రాసేసాం. ఐడెంటిటీ అనేసరికి A0. ఓకే, నెక్స్ట్ ఒక ప్రాబ్లం రాయండమ్మా. ప్రిపేర్ ద కాంపోజిషన్ టేబుల్. ప్రిపేర్ ద కాంపోజిషన్ టేబుల్ రాయాల. ప్రిపేర్ ద కాంపోజిషన్ టేబుల్. ప్రిపేర్ ద కాంపోజిషన్ టేబుల్ ఓవర్ G with respect to matrix multiplication, over G with respect to the matrix multiplication as the composition. And G is equal to A, B, C, D, where A equal to 1 0 0 1, B equal to -1 0, next 0 1, C equal to 1 0 0 -1, D equal to -1 0 0 -1. చూడండి రా, వాడు G అనేది ఇచ్చాడు ABCD అని, వేర్ A ఈక్వల్ అంతా 1 0 0 1, B ఈక్వల్ టు -1 0 0 1, C ఈక్వల్ 1 0 0 -1, D ఈక్వల్ టు -1 0 0 -1. ప్రిపేర్ ద కాంపోజిషన్ టేబుల్ ఓవర్ G with respect to matrix multiplication as the composition. Show that G is a group with respect to multiplication. చూడండి జాగ్రత్తగా, ఇప్పుడు ఏమి ఇచ్చాడు? టోటల్గా G is equal to set ABCD, where A equal 1 0 0 1, B equal -1 0 0 1, C equal 1 0 0 -1, D equal -1 0 0 -1 అని ఇచ్చి ప్రిపేర్ ద కాంపోజిషన్ టేబుల్ ఓవర్ G అన్నాడు విత్ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్. ఈ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్లో కాంపోజిషన్ టేబుల్ రాయాలి. అయితే నేను ఇక్కడ రాస్తాను చూడండి, కాంపోజిషన్ టేబుల్ రాయమన్నాడు. ఈ కాంపోజిషన్ టేబుల్ రాసేటప్పుడు మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ యూజ్ చేయమన్నాడు. కాంపోజిషన్ టేబుల్లో ఏం రాయాలరా? మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్. ఇప్పుడు అంటే ఇంటూ
ఏ బి సి డి. ఏ బి సి డి. అదే సంగతి. ఇప్పుడు మనకి ఏమేం కావాలి కాంపోజిషన్ టేబుల్లో? ఫస్ట్ దాన్ని చూడండి, గివెన్ అని రాసుకుంటాం. గివెన్ జీ ఈజ్ ఈక్వల్ టు ఏబిసిడి అండ్ వేర్ ఏ ఈక్వల్ టు కాంపోజిషన్ టేబుల్లో ఫస్ట్ ఏ ఇంటూ ఏ కావాలి. ఏ ఇంటూ ఏ అంటే ఎంత? 1001 ఇంటూ 1001. ఈ రెండు మల్టిప్లై చేసాం అనుకోండి, 1001 రాస్తే ఏమొస్తుందిరా? ఏ స్క్వేర్ 1001 అంటే 1 ఇంటూ 1 1, నెక్స్ట్ 0, మళ్ళీ అదే కదా వచ్చేది. అంటే ఏ స్క్వేర్ ఈక్వల్ అంతా ఏ. ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఏ. అలాగనే ఫస్ట్ కాంపోజిషన్ టేబుల్లో ఏమొస్తుందిరా? ఏ ఇంటూ ఏ ఏ స్క్వేర్, ఏ ఇంటూ బి, తర్వాత ఏ ఇంటూ సి, తర్వాత ఏ ఇంటూ డి. అలాగనే నెక్స్ట్ ఏం కనుక్కోవాలి? ఏబి, తర్వాత ఏబి అన్న ఎంత వస్తుంది చూడండి. ఏబి అంటే 1001, బి అంటారా -1001. మ్యాట్రిక్స్ మల్టిప్లై చేయండి. 1 ఇంటూ -1 -1, 0 ఇంటూ 1 0, 1 ఇంటూ 0 0, ప్లస్ 0 ఇంటూ 0 అది. నెక్స్ట్ 0 ఇంటూ ఫస్ట్ రో ఫస్ట్ కాలం, 0 ఇంటూ సంథింగ్ 0, 1 ఇంటూ 0 0, నెక్స్ట్ 0 ఇంటూ అది వస్తుంది. ఏమొచ్చుద్దిరా? 0 ఇంటూ 0 0, 1 ఇంటూ 1 ఎంత? 1. అంటే అప్పుడు ఏమొస్తుందిరా? బి. ఏబి ఈక్వల్ ఎంత వచ్చిందిరా? బి. మరి అలాగే బిఏ కూడా కనుక్కున్నాం. బిఏ కూడా కనుక్కుంటే -1001 1001. అంటే కాంపోజిషన్ టేబుల్ లాస్ట్లో రాసేది. అంటే మనకి ఏమేం కావాలనే దానికోసం రఫ్గా చూపిస్తున్నా. కాంపోజిషన్ కొట్టినప్పుడు ఏ ఇంటూ ఏ ఏ స్క్వేర్ కదా. ఏ స్క్వేర్ యొక్క వాల్యూ కావాలంటే ఏ మ్యాట్రిక్స్లు రెండింటినీ అచ్చివేయాలి. ఏబి కావాలంటే ఏబి అన్న బిఏ, ఇప్పుడు మళ్ళీ బీని ఏతో అచ్చివేస్తాడు, ఇప్పుడు బిఏ వచ్చింది. కాబట్టి బిఏ అన్న ఏమొస్తుంది చూడండి, -1 ఇంటూ 1 -1, తర్వాత 0, నెక్స్ట్ -1 ఇంటూ 0 0, అప్పుడు 0 ఇంటూ సంథింగ్ 0, నెక్స్ట్ 0 1. అంటే అప్పుడు ఏమొచ్చిందిరా? బి వచ్చింది. ఏబి అన్న బిఏ అన్న ఏమొచ్చిందిరా? కాంపోజిషన్ టేబుల్లో ఏబి అన్నప్పుడు ఏ స్క్వేర్ అంటే ఏ రాస్తాం? ఏ. ఏబి ఈక్వల్ ఎంత? బి. బిఏ ఈక్వల్ ఎంత? బి. అది టేబుల్ ఎలా ఫిలప్ చేయాలి. నెక్స్ట్ మనకేం కావాలి? ఏ ఇంటూ సి. ఏసి అంటే ఏంటి? నెక్స్ట్ సిఏ అంటే ఏంటి? ఏసీకి ఏమొచ్చింది, సిఏకి ఏమొచ్చింది? అంటే సితో ఏని కూడా వచ్చేయాలి కదా. ఏసీ అంటే ఏ అంటే ఎంత? 1001. సి అంటే ఎంతరా? 100 -1. అప్పుడు ఏమొస్తుంది? ఏసీ అంటే 100 -1 అంటే 100 -1 అంటే ఎంత వచ్చిందిరా? సి. అలాగనే సిఏ అంటే 100 -1 1001 సిఏ అంటే 3 మళ్ళీ అదే వచ్చింది. ఏది? సిఏ వచ్చింది. అంటే అప్పుడు కాంపోజిషన్ టేబుల్లో ఏసీ అంటే సి, సిఏ అన్నా కానీ సితో ఏ హెచ్వేయాలి కదా, సిఏ అన్నాను కానీ సినే. ఓకే, ఇప్పుడు మనకేం కావాలరా? ఏడి. ఏడి కనుక్కోవాలి. సిమిలర్లీ అని రాసేసాను చాలు. సిమిలర్లీ ఏడి ఈజ్ ఈక్వల్ టు డిఏ ఈజ్ ఈక్వల్ టు డి. ఏడి ఈజ్ ఈక్వల్ టు డిఏ ఈజ్ ఈక్వల్ టు ఎంతరా? డి. అప్పుడు ఏడి ఈక్వల్ టు డి, డిఏ ఈక్వల్ అని రాస్తారు డి. ఇంకా మనకేం కావాలా? బి తోటి. అంటే బి స్క్వేర్ ఈక్వల్ టు ఏమొచ్చిందిరా? బి. సిమిలర్లీ ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఏ వచ్చింది కదా ఇక్కడ. బి స్క్వేర్ ఈక్వల్ టు బి, సి స్క్వేర్ ఈక్వల్ టు సి. సిమిలర్లీ అన్నీ చేయాల్సిన అవసరం. సి స్క్వేర్ ఈక్వల్ టు సి, డి స్క్వేర్ ఈక్వల్ టు డి. అప్పుడు బి స్క్వేర్ ఈక్వల్ టు బి, సి స్క్వేర్ ఈక్వల్ టు ఇక్కడ సి స్క్వేర్ ఈక్వల్ టు సి, ఇక్కడ డి స్క్వేర్ ఈక్వల్ టు డి.
అమ్మో తప్పురే. బి స్క్వేర్ ఈక్వల్ టు ఏ, సి స్క్వేర్ ఈక్వల్ టు ఏ, డి స్క్వేర్ ఈక్వల్ టు ఏ, డి స్క్వేర్ ఈక్వల్ టు ఏ, బి స్క్వేర్ ఈక్వల్ టు ఏ, సి స్క్వేర్ ఈక్వల్ టు ఏ, డి స్క్వేర్ ఈక్వల్ టు ఏ. ఓకేనా? అది నెక్స్ట్ ఇంకేం కావాలి మనకి? బీసీ, బీసీ కనుక్కోవాలి. బీసీ సిబి, బీసీ సిబి, బీసీ సిబి కనుక్కుంటే ఏమొచ్చిందిరా? డి. అవి మీరు కనుక్కోండి. నెక్స్ట్ బీడి డిబి, బీడి డిబి కనుక్కోండి. బీడి డిబి కనుక్కుంటే సి వచ్చింది. అంటే ఇప్పుడు బి ఇంటూ డి అంటే బీసీ ఎంత వచ్చిందిరా? డి. బీసీ డి, సిబి కూడా డీనే. నెక్స్ట్ ఇంకేం మిగిలింది ఇక్కడ? ఏబిసి, సి కావాలి. బీడి ఈక్వల్ ఎంత వచ్చింది? సి. సిఏ అక్కడ ఎంతరా? బి. సిడి ఈక్వల్ టు కూడా ఎంత? సిడి. సిడి ఈక్వల్ టు బి. నెక్స్ట్ డి స్క్వేర్ ఈక్వల్ టు డి, డిబి ఈక్వల్ టు సి, డిసి ఈక్వల్ టు సిడి ఈక్వల్ టు డిసి ఈజ్ ఈక్వల్ టు బి. ఇవన్నీ కనుక్కోవాలి మీరు. బి. ఓకే, ఇది కాంపోజిషన్ టేబుల్. ఓకేనా? మీరేం చేయాలో నేను చెప్తాను చూడండి. కాంపోజిషన్ టేబుల్ రాయమన్నప్పుడు ఏబిసిడి అనే 2x2 స్క్వేర్ మ్యాట్రిక్స్ ఇచ్చాడు. ఆ 2x2 స్క్వేర్ మ్యాట్రిక్స్లో మనం కాంపోజిషన్ టేబుల్ రాయమన్నాడు. ఆ టేబుల్ లాస్ట్లో కొట్టాలి. మీరేం చేయాలి? ఏమేమి వస్తాయో తెలుసుకోవడం కోసం రఫ్గా కాంపోజిషన్ టేబుల్ కొట్టాను నేను ఫస్ట్. అక్కడ ఏ ఇంటూ ఏ స్క్వేర్, ఏ స్క్వేర్ కనుక్కుంటే ఏమొచ్చింది? మరి బి స్క్వేర్ కనుక్కుంటే, సి స్క్వేర్ కనుక్కుంటే, డి స్క్వేర్ కనుక్కుంటే ఏ రావాలి? ఏలే వస్తాయి అన్నీ. నెక్స్ట్ ఏబి రావాలి, బిఏ రావాలి. అప్పుడు 2 మల్టిప్లై చేస్తా. అలాగనే ఏసీ కావాలి, సిఏ కావాలి. అలాగనే ఏడి కావాలి, డిఏ కావాలి. అది కనుక్కున్నాం. నెక్స్ట్ బి స్క్వేర్ అయిపోయింది. బీసీ కావాలి, సిబి కావాలి, కనుక్కున్నాం. నెక్స్ట్ బీడి కావాలి, డిబి కావాలి, కనుక్కున్నాం, సి వస్తుంది. నెక్స్ట్ సిడి అండ్ డిసి కనుక్కుంటే అది కాంపోజిషన్ టేబుల్. లాస్ట్లో కాంపోజిషన్ టేబుల్ అని ఆ టేబుల్ అయింది. అయితే వాడు ఏం చూపించమన్నాడు? ఇది కాంపోజిషన్ టేబుల్ గ్రూప్ అవుతుందని చెప్పాలి. గ్రూప్ అవుతుందని చెప్పాలంటే ఇక్కడ చూడండి, ఈ గ్రూప్ అవ్వాలి అంటే ఫ్రమ్ ద చూడండిరా మ్యాటర్ రాయొచ్చు. ఏమున్నాయి? ఆ కాంపోజిషన్ టేబుల్లో ఉన్నటువంటి ఆల్ మ్యాట్రిక్స్ కూడా ఎక్కడ? ఏబిసిడిలోయేనా? ఏబిసిడిలో ఉన్నటువంటి రో కాలం ఒకసారి అప్లై చేస్తే ఏబిసిడి బిఏడిసి అంటే మొత్తం ఏబిసిడీలు తప్ప వేరే ఏం రావాలా? కొత్తగా ఏమైనా వచ్చాయా? సెట్లే కాకుండా రావాలా? కాబట్టి అదే రాయాలి. ఫ్రమ్ ద కాంపోజిషన్ టేబుల్, from the composition table, right? From the composition table, it can be observed that the matrix multiplication dot is a binary operation G. Dot is a binary operation G. Clearly, the all elements of G are on the binary operation, all the elements of G, all the elements of G. Okay, next, clearly the matrix multiplication is closure అయిపోయింది. Clearly the matrix multiplication is associative and right. ఓకే, నెక్స్ట్ ఇన్వర్స్ కదా. ఫ్రమ్ ద కాంపోజిషన్ టేబుల్ చూడండిరా, ఫ్రమ్ ద కాంపోజిషన్ టేబుల్ ఐడెంటిటీ రాయాలిగా. ఐడెంటిటీ ఏంటి? 1001. ఫ్రమ్ ద కాంపోజిషన్ టేబుల్
A is the identity element in G. A, capital A equal to 1001 is the identity element in G. Next, inverse రాయండి. From the composition table, identity element ఎంత A అన్నాం కదా. From the composition table, the inverse of A is A. A ఎప్పుడు వచ్చింది A. The inverse of B is ఎప్పుడు A వచ్చింది, Bని Bతో మల్టిప్లై చేసినప్పుడు A వచ్చింది. The inverse of B is B. The inverse of C is C. The inverse of D is D. D ఇంటూ D చేస్తేనే కదా మనకు వచ్చింది A ఐడెంటిటీ రావాలంటే. అప్పుడు D యొక్క ఇన్వర్స్ D, B యొక్క ఇన్వర్స్ B, C యొక్క ఇన్వర్స్ C, C యొక్క ఇన్వర్స్ C, A యొక్క ఇన్వర్స్ ఎంత A. అప్పుడు ఇన్వర్స్ కూడా ఉన్నాయి కాబట్టి therefore G కామా డాట్ ఈజ్ ఏ గ్రూప్. మనకు వాడు ఏం కాంపిటేటివ్ అడగల కాబట్టి గ్రూప్ అని చెప్పాం. ఇది ఈ మ్యాట్రిక్స్ మల్టిఫికేషన్లో మనం చేసేటువంటి ఒక లెక్క. ఈ మ్యాట్రిక్స్ మల్టిఫికేషన్ మీద ఇంకా 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం.